హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. ఫైనల్గా అల్లు అర్జున్ ఇష్యూకు శుభం కార్డు అయితే పడబోతుంది. ఇవాళ నాంపల్లి కోర్టులో బెయిల్పై విచారణ జరిగింది. ఎందుకంటే మొన్నటి వరకు ఆయన మధ్యంతర బెయిల్లో ఉన్నాడు. 4 వారాల పాటు ఆ గడువు ఉంది. అయితే దీనిపై విచారణ జరిగింది. అల్లు అర్జున్ ఈ విచారణకు వర్చువల్గా ఆయన హాజరయ్యాడు. సో సోమవారంకి ఇది వాయిదా పడింది. అయితే సోమవారం నాడు దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఫైనల్గా దీనికైతే ఒక ఎండ్ కార్డ్ అయితే పడబోతున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి నిర్మాతలు, దర్శకులు, కొంతమంది నటీనటులు వెళ్ళి ఆయన్ని కలిశారు. నిన్న దాదాపు 2 గంటల పాటు అక్కడ మీటింగ్ కూడా జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. దీంతో ఆయన అనుకున్నది జరిగింది. అయితే ఇప్పుడు కొత్తగా మరొకటి స్టార్ట్ అయింది. అదేంటంటే నిన్నటి వరకు అల్లు అర్జున్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, ప్రజాప్రతినిధులు ఇష్టానుసారంగా తిట్టారు. కానీ ఇప్పుడు సొంత ఇంటి వాళ్ళే అల్లు అర్జున్పై విమర్శలు చేస్తా ఉన్నారు. అది ఎవరంటే తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి స్టార్ ప్రొడ్యూసర్ వెంకటేష్ గారి అన్న, రానా తండ్రి అయినటువంటి డి సురేష్ బాబు కూడా అల్లు అర్జున్పై ఒక సెన్సేషనల్ కామెంట్ చేశాడు. ఆయన ఏమన్నారంటే, ఏదైనా ఉంటే నీ ఇంట్లో డ్యాన్స్ చేసుకోవాలి, కానీ ఇది వచ్చి బయట చూపిస్తే అది కరెక్ట్ కాదు. దానివల్ల ఇవాళ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఇవాళ రోడ్డు మీద పడింది. ఇవాళ సినిమా ఇండస్ట్రీ వెళ్ళి ఒక నిందితుల్లాగా చేతులు కట్టుకొని కూర్చోవలసిన పరిస్థితి తీసుకొచ్చాడు అని చెప్పేసి ఇండైరెక్ట్గా అల్లు అర్జున్ పేరు ఎక్కడ చెప్పకుండా కూడా ఆయన మాట్లాడింది ఇదే. ఏదైనా ఉంటే ఇంట్లో చేసుకోవాలి, ఇంట్లో డాన్స్ చేసుకో, ఏమైనా చేసుకో, కానీ బయటకు వస్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయని చెప్పేసి ఆయన ఈ మాట మాట్లాడారు. ఆయన మాట్లాడింది కరెక్టే. మనం ఇంట్లో ఏం చేసినా నడుస్తుంది, కానీ బయటకు వచ్చినప్పుడు మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి, ముఖ్యంగా సెలబ్రిటీ. అందుకే ఆయన మాట్లాడిన దాన్ని అందరూ కరెక్టే చాలా, కానీ లేట్గా రియాక్ట్ అయ్యారనేది కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఇక అది కాకుండా తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, ఆయన కూడా ఇదే అంటున్నాడు. అల్లు అర్జున్ చేసిన అతి వల్ల ఆయన బల ప్రదర్శన చేసుకోవాలని, మెగా ఫ్యామిలీ కన్నా నేనే గొప్పోడినని చూపించుకోవాలని, ముఖ్యంగా నాకు ఇవాళ పాన్ ఇండియా లెవెల్లో పేరు వస్తుంది, దాన్ని నేను చూపించుకోవాలనే ఉద్దేశంతో అల్లు అర్జున్ ఎక్కడ తగ్గకుండా యాటిట్యూడ్ చూపిస్తూ, అంటే ఈయనకెంత యాటిట్యూడ్ ఉందో రేవంత్ రెడ్డి కూడా అంతే యాటిట్యూడ్ ఉందనేది తమ్మారెడ్డి భరద్వాజ్ గారు చెప్తా ఉన్నారు. వాస్తవానికి మనకి టోటల్ ఎపిసోడ్లో అదే కనబడింది. అందుకే అల్లు అర్జున్ చేసిన అతి చేష్టలు, పిల్ల చేష్టల వల్ల ఇవాళ తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం రేవంత్ రెడ్డి గారి దగ్గర చేతులు కట్టుకొని కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇండస్ట్రీ పరువు తీశాడు అని చెప్పేసి ఆయన కామెంట్ చేశాడు. ఇక నట్టి కుమార్ అయితే డైలీ సీరియల్ లాగా ఆయన ప్రతిరోజు అల్లు అర్జున్ గట్టిగా వాయించేస్తూ ఉన్నాడు. అల్లు అర్జున్ వల్లనే ఇవాళ ఇండస్ట్రీకి ఈ దరిద్రం, ఈ పరువంతా పోయింది, ఈ దరిద్రం వల్లనే ఇవాళ మా ఇండస్ట్రీ చేతులు కట్టుకొని కూర్చోవలసి వచ్చిందని ఆయన కామెంట్ చేయడం. అలాగే ఇంకొంతమంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తులు టోటల్గా ఇండస్ట్రీ ఇప్పుడైతే మొన్న అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత ఏదైతే ఇండస్ట్రీ ఉందో ఆయన దగ్గరికి వెళ్ళి పరామర్శించిన వ్యక్తులు కూడా ఇవాళ కాస్త తగ్గి ఉంటే బాగుండేది, అనవసరంగా దీన్ని పెంట చేశాడనే విధంగా కామెంట్లు అయితే విపరీతంగా వస్తూ ఉన్నాయి. ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు ఇప్పుడు అల్లు అర్జున్ను వేళ్ళు ఎత్తి చూపించే పరిస్థితి. టోటల్గా ఫైనల్గా అల్లు అర్జున్ వల్ల ఇవాళ ఇండస్ట్రీ రోడ్డు మీదకి వచ్చింది. ఎవరెవరితో మేము మాటలు పడతా ఉన్నాం అనేది వీళ్ళు మాట్లాడే మాటలు. టోటల్ ఎపిసోడ్ను చూస్తే అల్లు అర్జున్ పుష్ప 2 ప్రమోషన్స్లో భాగంగా మొదలుకొని నిన్న ముఖ్యమంత్రి గారిని కలిసేంత వరకు ఈ సినారీ అంతా చూస్తే దీంట్లో మనకు ప్రముఖంగా కనబడుతుంది అల్లు అర్జున్ అతి, ఆయన యాటిట్యూడ్, ఆయన పొగరు, ముఖ్యంగా మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసుకొని అక్కడక్కడ వేసిన సెటైర్లు, అలాగే ఏదైతే ఆ మహిళ చనిపోయిన ముందు రోజు ఆయన ఆ థియేటర్ దగ్గర చేసిన హడావిడి, ముఖ్యంగా వాళ్ళ ఫ్యాన్స్ చేసిన హడావిడి, డీజేలు పెట్టుకొని ఎగరడం, నానా హంగామా, అలాగే ఆ తర్వాత ఆ మహిళ చనిపోయిన తర్వాత పరామర్శించకపోవడం, వాళ్ళకేదో ఇప్పుడు చేసిన సహాయం ఏదో ముందే చేసి ఉంటే ఇదంతా ఇంత దూరం వచ్చేది కాదు. పైగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు ఈయన అరెస్ట్ చేసిన వెంటనే ఆయన ఇంటికి వెళ్ళి పరుగుల మీద పరుగులు ఒక్కొక్కరు వెళ్ళి ఆయనకు పరామర్శించడం, అది గవర్నమెంట్కి అయితే ఎక్కడికో కాలింది అది. సో ఇలా కొన్ని అతి వల్ల ఇవాళ అల్లు అర్జున్ ఇష్యూ ఈడిదాకా వచ్చింది. ముఖ్యంగా అల్లు అర్జున్ చేతులారా ఇదంతా చేసుకున్నాడు అనేదే చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. నా ఒపీనియన్ కూడా అదే. ముఖ్యంగా నిన్న కౌన్ బనేగా కరోడ్పతికి సంబంధించిన ఎపిసోడ్లో ఒక మహిళ పార్టిసిపేట్ చేసింది.
ఈ సందర్భంగా ఆమెను అమితాబ్ బచ్చన్ గారు అడగడం, నీకు సినిమాల్లో ఏ హీరో అంటే ఇష్టం అంటే, ఆమె పుష్ప హీరో, నాకు అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం, అమితాబ్ గారు మీరెంత అంటే ఇష్టమో నాకు పుష్ప హీరో అల్లు అర్జున్ అంటే అంత ఇష్టం అని చెప్పడం. దానికి నాకు కూడా అల్లు అర్జున్ పుష్ప సినిమా చూసిన తర్వాత ఆయన మీద నాకు చాలా అభిమానం పెరిగింది. నేను కూడా ఆయనకు డైహార్ట్ ఫ్యాన్ని. ఆయన పుష్ప 2లో యాక్టింగ్ చేసిన విధానం నాకు విపరీతంగా నచ్చింది. ఈ ఇండియా లెవెల్లో ఆయనకి ఇప్పుడు మంచి పేరు వస్తూ ఉంది, చాలామంది అభిమానులు తయారయ్యారనేది కౌన్ బనేగా కరోడ్పతి షోలో అమితాబ్ బచ్చన్ గారు చెప్పారు. మరి ఇంత నటనకు సంబంధించి ఇంత స్కిల్స్ ఉన్న, డాన్స్ పరంగా ఇంత స్కిల్స్ ఉన్న వ్యక్తి కాస్త అణిగి ప్రజల్లోకి వచ్చినప్పుడు పద్ధతిగా యాటిట్యూడ్ ఎక్కడ చూపించకుండా ఉంటే ఎంత బాగుంటుంది. ఇదే టాలెంట్ ఉంటుంది కానీ వీళ్ళకు వెర్రి ఉంటుంది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారు లాంటి వ్యక్తి, ఆయన ఎవరెస్ట్ లాంటి వ్యక్తి కూడా ఎంత అనుకువగా ఉంటాడు, ఎంత పద్ధతిగా ఉంటాడు. ఇప్పటికీ బిగినింగ్ డేస్ నుంచి నేటి వరకు కూడా ఆయనది ఒకటే, ఎక్కడికి వెళ్ళినా పద్ధతిగా, ఎక్కడ కూడా యాటిట్యూడ్ చూపించకుండా. ఎందుకు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇవాళ డిప్యూటీ సీఎం అయ్యాడంటే ఆయన ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఎంత పద్ధతిగా ఉంటాడు, మహిళలతో మాట్లాడినప్పుడు కూడా ఎంత పద్ధతిగా ఉంటాడు. ఎక్కడైనా యాటిట్యూడ్ చూపించాడు ఆయన? లేదు. అందుకే కొందరిని చూసి ఆయన నేర్చుకోవాలి. ఇప్పటికైనా అల్లు అర్జున్లో మార్పు వస్తే చాలా చాలా మంచిది. ఎందుకంటే టాలెంటెడ్ ఫెలో, కానీ ఇలాంటి దిక్కుమాలిన యాటిట్యూడ్ చూపించి ఇక్కడ దాకా తెచ్చుకున్నాడు. ఫైనల్గా ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఆయనపై విమర్శలు చేసే స్థాయికి ఆయన పడిపోయాడనేది చెప్పుకోవచ్చు.